ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్కరోజే 11 వార్డులలో పర్యటించి 21 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో 14 సంవత్సరాలున్న బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, చెవి వినికిడి పరీక్ష మిషన్, లాప్రోస్కోపిక్ మిషన్ ను ప్రారంభించిన మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం 2.5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వైద్యానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. వైద్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేశామని తెలిపారు. మనం చేసేటప్పుడు మన పనిని ఎక్స్పోజ్ చేసుకుంటూ కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో మీరు అంటున్నారు ఆల్ మెడిసిన్స్ అంటే పబ్లిక్లో ఓపెన్ మందులు ఇస్తే లేదు కొనుక్కోమని. సో ఇట్ అడ్రస్ ప్రెస్ సమ్ టైమ్స్. ఇప్పుడు స్టాక్ వస్తుంది కదా సార్, I will just call them for cup of tea, tell them, see we have received the medicines, 361 medicines only designated to be given here. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడికి కూడా 2.5 లక్షల రూపాయలు విలువ చేసే ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పేసి యూనివర్సల్ స్కీమ్ అని చెప్పేసి అందరు యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొస్తా ఉన్నాం. దీంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్తో మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో కానీ లేకపోతే అంత ముందు కానివ్వండి, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోవటం మూలంగా కొన్ని హాస్పిటల్స్ వైద్యం చేయడానికి నిరాకరించడం కానివ్వండి, రకరకాల సమస్యలతో ఉచిత వైద్యం లభించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని తప్పించడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్తో లింక్ చేస్తూ పేమెంట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వచ్చే విధంగా అసెస్మెంట్ కానివ్వండి ఇమ్మీడియట్గా, ఏదో ఇంత ముందుకు వెళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూతో ఎప్పుడు ఇస్తారు క్లెయిమ్ అనేది కాకుండా టైం లిమిట్ పెట్టి ఒక రోజులోనో 45 days 45 hours-లోనో ఏ విధంగా ఇవ్వాలనేది ఒక స్కీమ్ పాలసీ తీసుకొస్తున్నాం. ముఖ్య ఉద్దేశం అంటే డీటెయిల్స్ పూర్తిగా నడిగిల్లో కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2.5 లక్షల ఉచిత వైద్యాన్ని ప్రజలందరూ కూడా అందించాలనేది ఈ విధానం అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సంజీవిని మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. తద్వారా ఏమవుతుంది, దాని మూలంగా టెలిమెడిసిన్ ద్వారా కూడా కొన్ని జబ్బులకి మందు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ఈ సంజీవిని ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తాను. ఏదైనా కూడా రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో కూడా కేటాయించాం. అత్యధిక ప్రాధాన్యతనిచ్చి గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా బడ్జెట్ని కేటాయించడమే కాకుండా గత సంవత్సరం చూస్తే కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి వైద్యం పట్ల పేదవాడి వైద్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇప్పటికీ మన నియోజకవర్గంలో హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ గురించి గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత వైద్య అవసరాల కోసం స్టాఫ్ కానివ్వండి వారి కోరిక ఇక్కడ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చి ప్రజలందరూ కూడా సేవ చేయాలి. కానీ అది సాధ్యం కాలేదు గతంలో. ఇప్పుడు మరి ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు, హెచ్డిఎస్ఎస్ మీటింగ్ వచ్చినప్పుడు అందరూ మరి మెంబర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి చెప్పినప్పుడు మరి మంత్రి గారితో మాట్లాడటం జరిగింది, ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు మన హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ ని శాంక్షన్ చేయటం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసుకుని మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. అది ఇంపిడెన్స్ ఆడియోమీటర్,